ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను గుణాన్ని పెళ్లి చేసుకోవడమే నాకు మంచిది. వాళ్ళింట్లోనూ నన్ను నచ్చే అడిగారు కాబట్టి నాకక్కడ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. నన్ను పని మనిషిగా చూడరు, కోడలిగా చూస్తారు. ఈ కోడలికి ప్రత్యేక హక్కులు ఇస్తారు. నాకదే కదా బాబు సుఖం, ఇది కాదు కదా. నేను చెప్పాల్సిందంతా చెప్పాను బాబు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరింకా నన్ను ఎన్నిసార్లు అడిగినా నా నిర్ణయం మారదు. ఇంకా నన్ను అడగండి, చక్కగా నిషామని పెళ్లి చేసుకోండి. బాబు, మీ మనసు ఎంత గాయం చేశానో అర్థమవుతుంది బాబు, నన్ను క్షమించండి. మాకింత మంచి స్వీట్ న్యూస్ చెప్పినా మా స్వీటెస్ట్ ఆంటీకి ఈ స్వీట్. అవునరా మాదేవి గారు, ఈ స్వీట్ కన్నా మీరు చెప్పిన న్యూసే ఇంకా స్వీట్గా ఉంది. ఎస్ రామాదేవి గారు, గాడ్ ఈస్ గ్రేట్. నో అంకుల్, మా ఆంటీ ఈస్ గ్రేట్. ఒకే దెబ్బకి 2 పిట్టలు పడేలా చేశారు. అది విలవిల్లాడుతూ గుడికి వెళ్ళుంటుంది. అంతేగా ఆంటీ? మరి చామంతికి వేరే ఆప్షన్ని నేనివ్వలేదు కదా నిషా. వెళ్ళి ప్రేమ్కి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది. గుణానే చేసుకుంటాను అని చెప్పే ఉంటుంది. దాంతో నా బిడ్డకి చామంతి మీద విరక్తి కలుగుతుంది. మీకున్న భయము పోతుంది. నీ రూటు క్లియర్ అవుతుంది. ఎస్ ఆంటీ, మా ఇద్దరి మధ్య తెరలాగా ఉన్న ఆ చామంతి తెర చెరిగిపోయి ప్రేమ్కి నాకు బంధం బలంగా బలపడుతుంది. ఆ తర్వాత 3 ముళ్ళ బంధంతో మా అన్యోన్యత గట్టిగా ముడిపడుతుంది. ఈలోపే చామంతితో నా రూట్ క్లియర్ అవుతుంది కదా రమాదేవి గారు. ఎందుకవదు? చేసిందే అందుకు కదా గుణ. నేను చేసిన ప్లానే ఆ రామచంద్రయ్య జైల్లోనే ఉండి మీ సమస్యని మా సమస్యని తీరుస్తున్నాడు. ఇక ఈ దెబ్బకి ప్రేమ్ చామంతి ముఖాన్ని కూడా చూడ్డానికి ఇష్టపడ్డు. ఫైనల్లీ ఆ చామంతి వల్ల మనం ఇబ్బందులు పడుతున్న ఆల్ రూట్స్ ఆర్ క్లియర్. గాడ్ ఈస్ గ్రేట్. నో 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 నో, రమాదేవి గారు ఈజ్ గ్రేట్. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం లేదు బాబు. ఈ పెళ్లి జరగట్లేదు. నేను మనసులో నుంచి తీసేశాను, మీరు కూడా తీసేయండి. నేను గుణాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసేసుకున్నాను. బాబు,
బాబు ఇది? భగవంతుడా, ఈ దారుణం చూడటానికైనా నేనుంది. బాబు ఏం చేస్తున్నారు మీరు? ఎంత పని చేసావు ప్రేమ్ బాబు? అసలు దేనికి లేని ప్రేమ నీకెందుకంట? నిన్ను నువ్విలా హింసించుకోవడం ఏంటి బాబు? నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు. హాస్పిటల్కి వెళ్దాం పద బాబు. హాస్పిటల్ లేదు, ఏమీ లేదు చందు. బాబు ప్లీజ్ అలా అనకండి. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి బాబు. ఎందుకు రావాలి? దేనికి రావాలి? అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? దేనికి ఏడుస్తున్నావు? నీ జీవితమే కదా నీకు ముఖ్యం. నేనేం చేసుకుంటే నీకేంటి? నాకేమైతే నీకేంటి? నన్ను శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకుంటున్నావుగా, అలానే ఉండు. కానీ నువ్వు శాశ్వతంగా నా గుండెల మీద ఉండాలనే ఇలా చేశాను. నా శ్వాసలో నుంచి, నా రక్తంలో నుంచి, నా హృదయంలో నుంచి, నా హృదయం మీద నుంచి ఎవరు చెరిపేలేరు దీన్ని. వద్దని, తీసేయమని, మర్చిపోమ్మని ఎవ్వరూ శాసించలేరు. అది నీ ఇష్టమైతే ఇది నా ఇష్టం. ఇప్పుడు నీకేంటి కష్టం? అయ్యో ఎందుకు కుమిలిపోతున్నావు? అయ్యో ప్రేమ్ బాబు, ప్రేమున్న చోట ఎంత చెప్పినా ఫలితం ఉంటుంది. అంత కఠినంగా మారాక ఏమొస్తుంది బాబు? నువ్వు ఆవేశపడకు. ఆవేశం కాదు చందు, ఆవేదన. తన మీద పెంచుకున్న ఆర్తనాదం. చామంతి, చూడు, విను. నీ చెవి నా గుండె మీద పెట్టి విని చూడు. నీ పేరే ఈ శబ్దాల కన్నా ఎక్కువ వినిపిస్తుంది. అదేనా నీ నిర్ణయం? అదేనా? చెప్పు, అదేనా? ముందు హాస్పిటల్కి వెళ్దాం బాబు పదండి. మీరిలా చేయడం కరెక్ట్ కాదు. మీకేమైనా అయితే ఎవ్వరూ తట్టుకోలేరు బాబు. హాస్పిటల్కి వెళ్దాం పదండి బాబు ప్లీజ్. నీ నిర్ణయం మీదే ఉన్నావు కదా. చెబుతున్నాగా ప్రేమ్ బాబు, నీకు అర్థం కావట్లేదా? నీ ప్రేమ నువ్వు తనకి వద్దనుకుంటోంది. ఇంకా తనతో నీకేంటి? బాబు, రక్తం పోతుంది. ముందు హాస్పిటల్కి వెళ్దాం రండి బాబు. పద బాబు. వద్దు చందు.